ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారికి నా శతకోటి వందనాలు, నా కృతజ్ఞతలు, శతకోటి కృతజ్ఞతలు. నేను భాగ్యలక్ష్మి. నా భర్త పేరు వెంకటేశ్వర్లు. నాకు ఒక కొడుకు, ఇద్దరు బిడ్డలు ఉన్నారు. అందరికీ పెండ్లింగ్లు అయినాయి. నా కొడుకు ఒక బిడ్డ. నా బిడ్డకు పెద్ద పాపకు ఒక బిడ్డ, చిన్న పాపకు ఇద్దరు కొడుకులు. అంతా వంశం అంతా బాగుండారు. అంతా స్వామి కృప. నేను చెప్పాల్సిన విషయము, నా పెండ్లప్పటి నుంచి చెప్తాను. నా పెండ్లికి చూసి వచ్చినారు వీళ్ళు, కదిరికొచ్చి చూసి వచ్చిన తర్వాత మా నాయన ఇక్కడ ధర్మారం వచ్చినప్పుడు వేరే జాగాలు 2-3 చూసినాడు అనమాట. అందుకు వీళ్ళకి అనుమానం వచ్చి పుట్టుపర్తికి పోయినారు. స్వామి దగ్గరికి పోయి అడిగినారనమాట. ఇట్లా మేము చూసినాము, కానీ వాళ్ళు వేరే జాగాలు చూసుకుంటా ఉన్నారు స్వామి, మాకు ఇదే కావాలా అంటే అదే అవుతుంది పో, కుదురుతుంది పో అన్నాడు స్వామి. ఇంక అదే కుదిరింది, అయ్యింది. స్వామి ఏంది చెప్తే అదే సరి కుదురుతుంది అనమాట. నా పెళ్లి కాకనే మా మామగారికి కడుపు నొప్పి ఉన్నింది ఎక్కువగా. డాక్టర్లు ఆపరేషన్ చేయాలని చెప్పినారు. వీళ్ళు పుట్టపర్తి పోయి స్వామిని అడిగినారు. స్వామి డాక్టర్లు ఇట్లా చెప్పినారు, ఎట్లా స్వామి ఏం చేయాలా అనంటే, ఏం అవసరం లేదు పో, ఆపరేషన్ అవసరం లేదు అని చెప్పినాడు స్వామి. ఈ ఇప్పుడు ఉండే భవనం కట్టినప్పుడు ప్రశాంతి నిలయము, మా అత్తగారు ఇటుకలు కూడా మోసినారు. వాళ్ళ గ్రూప్ అంతా మనుషులు ఇటుకలు కూడా మోసినారు. ఆడ స్వామి దగ్గర ఇటుకలు మోసినారు. నా కొడుకు పేరు పెట్టాలా అని మాకు, మా అత్తమ్మకు గాని మా మాకు కోరిక ఉన్నింది. అయినా నాకు స్వామి దగ్గర అనుభవం తక్కువ. నాకు స్వామితో అంత పరిచయము లేదు, అనుభవము లేదు. మా అత్తమ్మకు ఎక్కువ ఉన్నింది. అయినా మా అత్తమ్మ ఎక్కడో ఊరికి పోయింటే మా మామగారు, మీరు పోండి, స్వామి అనంతపురం వచ్చినాడు, పోండి, పేరు పెట్టించుకోపోండి అని చెప్పినాడు అనమాట. అయినా స్వామి దగ్గర జనాలు తక్కువ. ఇప్పుడు ఆ కట్టు లక్షల కొద్ది జనాలు లేరు. 100-6 మందో ఉంటారంతే. అనంతపురం పోయినాము, ప్రిన్సిపాల్ ఇంటికి పోయినాము. ఆడుంటాడు స్వామి, వాళ్ళ ఇంట్లోనే దిగుతాడు అనమాట. ఆడికి పోయినాము మధ్యాహ్నం. ఆడికి పోతే స్వామి తీరా మేము ఆడికి పోయేదలికి కారెక్కి సత్యసాయి బాబా కాలేజ్, మహిళా కాలేజ్ కడతా ఉన్నారు. కాలేజ్ దగ్గరికి పోయినాడు స్వామి. అయ్యో మనం వీటికి వస్తే స్వామి అక్కడ పోయినాడే అని చెప్పి, ఏమన్నా కానీ కాలేజ్ దగ్గరికి పోదాము అని చెప్పి అడ్డదాము ఇద్దరము ఎండ పొద్దుకాడ నడుచుకొని ఆడికి పోయినాము. ఇట్లా పోతే లేట్ అవుతుందని అడ్డదాములో పోయినాము. ఆడికి పోయిన తర్వాత స్వామి అప్పుడే పని చూసుకొని కాలేజీలో బయటకు వచ్చినాడు. డ్రైవర్ కూర్చుండాడు, అందరూ కూర్చుండారు. ఇంకా 10 అడుగుల దూరంలో ఉండా నేను పిల్లోని ఎత్తుకొని. స్వామి 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 అన్నా. కాలు కూడా పెట్టకుండా కారులో అట్లే నిలబడుకొని వచ్చినారా, పెడతానులే, సాయంకాలము ప్రిన్సిపాల్ ఇంటికి రండి, ఆడ పేరు పెడతాను అని చెప్పినాడు స్వామి. సరే సాయంకాలము ఇద్దరము, నేను మా ఆయన ఇద్దరము పోయినాము. లోపల చిన్నది అది వాళ్ళది హాల్. లోపల అరుస్తాడు పిల్లోడు అని చెప్పి బయట పార్క్ మాదిరి ఉంది, దాన్ని బెంచీలు వేసినాడు. బండలతో పార్కుల్లో వేస్తాంటే అట్లాంటివి పోయి ఆడ కూర్చుంటాం అనమాట. ఆడ కూర్చుంటే స్వామి మళ్ళీ ఆడుకో కార్లో పోయేటప్పుడు అసలు తెలియదు ఎట్లా వచ్చినాడో మా దగ్గరికి వచ్చినాడు. పార్కులోకి వచ్చి పిల్లోనికి చల్ల అవుతుంది కదా, లోపలికి పోయి కూర్చోపోండి అన్నాడు. స్వామి పోయా, వచ్చేసా. భజన అయితా ఉంది. భజనలో కూర్చుంటాడు. మంగళ ఛాయ పైకి వెళ్ళిపోయా మిద్ది ముందుకి. స్వామికి పైన ఇచ్చింటారు రూమ్, ఉయ్యాల అంతా ఉంది. ఆటికి పోయినాడు పైకి. అందరూ వెళ్ళిపోయారు, భజనకి వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయారు. అయ్యో మా ఆయన వండుకొని అందరూ వెళ్ళిపోయినారే, మనం ఎట్లా ఊర్లోకి పోయేది. అప్పుడు తక్కువ, ఊర్లోకి పోవాలంటే ఆటోలు అవి తక్కువ ఉండదు. రాత్రి పొద్దు 7:30 అవుతా ఉంది. ఆటోలు చిక్కవు, పొదాంపా మనము అనే. మేము బయట మెట్టు మీద కూర్చుంటాము ప్రిన్సిపాల్ ఇంట్లో. ఏమబ్బా స్వామి పైకి వెళ్ళిపోయి, వచ్చిన వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు. ఇంకా అడుంటే పని వాళ్ళు ఉండాలంతే. ఎట్లా బాగా చేసేది, పొదాంపా అని మా ఆయన. వద్దు నేను రాను, స్వామి ఏం చెప్పినాడు, సాయంకాలం రాండి అన్నాడు కదా, ఆడ పెడతాను పేరు అని చెప్పినాడు కదా, నేను రాను అని అన్నానో లేదో, ఆ మాట వచ్చిందో లేదో, మనిషి వచ్చినాడు. వచ్చి ధర్మారం వాళ్ళు ఎవరు ఉన్నారు, మేమే అంటే రాండి మీరు, స్వామి పై పిలుస్తా ఉన్నాడు అని. నోట్లో ఆ మాట వచ్చిందో లేదో పరీక్ష పెడతాడు స్వామి. పైకి పోయినాము, పిలిచినాడు, పోయినాము. వేరే వాళ్ళు కూడా వరంగల్ నుంచి వచ్చినారు. వాళ్ళు బిడ్డకు పేరు పెట్టించుకోవాలా అనేసి పిల్లోడికి. ఆయన పాపము పాయసం చేసుకొని వచ్చింది, గ్లాస్ లో పోసుకొని స్పూన్ వేసుకొని వచ్చింది. ఫస్ట్ మాకే పిలిచినాడు స్వామి పైన రూమ్ లో. ఎదురు బదురు దగ్గరే నిల్చుకుంటాము. స్వామి ఏం నక్షత్రము అని అడిగా. ఇట్లా కృత్తికా నక్షత్రం స్వామి అంటే మకారం వస్తుంది, మహేష్ అని పెట్టండి అని. సర్లింగ మేమేం పిలిచలా, చెప్పినాడు ఆ మాట. వీడు పడుకొని భుజం మీద నిద్రపోతా ఉన్నాడు. మహేష్ మహేష్ అన్న 2 సార్లు. స్వామి పేరు నోట్లో పిలిచినాడు.
మహేష్ మహేష్ అంటున్నట్టే పనుకొని నిద్రపోయేవాడు లేచి సాయంకాలం చూసినాడు. సాయంకాలం చూస్తే ఆ గ్లాసులో పాయసము ముట్టించినాడు, తినిపించినాడు, నోట్లో పెట్టు. అన్నప్రాసన కూడా చేసేసినాడు. మళ్ళా వేరే విషయం అడిగినాను, అది చెప్పినాడు స్వామి. కానీ నాకు ఆ వయసులో అంత జ్ఞానం లేదు. స్వామి పాదాలకు మొక్కోల్లా లేదు, స్వామికి 3 ప్రదక్షిణాలు వేస్తాము, భూ ప్రదక్షిణ వేసినట్టు స్వామికి వేస్తే అంత జ్ఞానం నాకు లేదు అప్పుడు. చిన్న వయసు, 16 ఏళ్ళ వయసు నాకు అప్పుడు. మాదైన తర్వాత వాళ్ళకి వరంగల్ వాళ్ళకు పిలిచినాడు, సతీష్ అని పెట్టినాడు ఆ పిల్లోనికి. మాకు అన్నప్రాసన చేసిన తర్వాత మళ్ళీ ఆ పిల్లోనికి అన్నప్రాసన చేసినాడు, పేరు పెట్టినాడు, అన్నప్రాసన చేసినాడు. అది పేరు పెట్టినప్పుడు జరిగిన విషయం అది. నా బిడ్డ సాయిలత, అది కూడా స్వామి పేరు పెట్టినాడు అనమాట. పుట్టపర్తిలోనే పేరు పెట్టినాడు. ఆ పాపకు అక్షరాభ్యాసం అయింది. 3 బిడ్డలకు అక్షరాభ్యాసం అయింది. నా కొడుకు 2 బిడ్డలకు అక్షరాభ్యాసమేమో అయ్యింది. ఆ లత అనే పాప పుట్టినప్పుడు స్వామి చాలా నాకు ఎన్నో లీలలు చూపించినాడు అనమాట. చాలా నాకు బాగలేకోకుండా ఉండింది ఆరోగ్యపరంగా. ఆ పాపకు ఉయ్యాల్లో మంచానికి కట్టింటే గుడ్డ పట్టపరిచి పండేసినామా. సన్న బిడ్డకే ఇట్లా స్వామి ఆశీర్వాదం చేసినాడు. 3 సార్లు ఇట్లా అన్నాడు అనమాట. ఆశీర్వాదం చేశాను. నాకు పైకి లేసేకి కూడా ఊపిరి లేదు. అంత పాలమాలకి అన్నం కానీ కడుపులోకి ఏమీ కూడా లేదు. అంత హార్లిక్స్ కొంచెం తాగేది, దినమంతా అదే అర్ధం గ్లాస్ తాగేది ఉండేది. అంత బాగలేకుండా దగ్గు, చాలా విపరీతమైన దగ్గు ఆ మాదిరి ఉండింది. స్వామి ఓనాడు వాకిల్లో ఏదో పెద్దగా కనబడితే మా అమ్మ ఉండింది. అమ్మ ఏమో దయ్యం కానొస్తుంది అన్న. మళ్ళా 2 సేపుకు బుట్ట తల, ఆ తల చూసుకొని అమ్మ స్వామమ్మ బాబా కనబడిస్తాడాడు అంటే. మళ్ళా ఒకరోజు స్వామి దగ్గరికి వచ్చి చాలా నాకు బాగలేకుండా ఉంటే ఇది మాత్రలు అవి ఎన్ని తిన్నా తగ్గలేదనమాట. అసలు నేను వెళ్ళిపోతానమ్మా ఇంకా అనే పరిస్థితి నాకు అనిపిస్తూ ఉంది. అసలు ఆయాసము, దగ్గు విపరీతమైన, పైకి లేసేకి సత్తవలేదు. అప్పుడు స్వామి వచ్చినాడనమాట. వచ్చి ఇది ఇట్లా పెట్టుకొని చెయ్యి టానిక్ సీసా అట్ట పెట్టి అది చూపించినాడు. ఇగో ఇది తాగు నువ్వు బాగా అవుతుందిలే అని అన్నాడు. అది ముందు నాడు తెచ్చిపెట్టినారు, నాకు తెలియదు. అది నేను రూమ్లో ఉంటాను కదా, తెచ్చిపెట్టినారు. అమ్మ ఏందో టానిక్ అంటే అది ఏది చూపించు అన్నా. మా అమ్మ తెచ్చి ఆ టానిక్ చూపించింది. అమ్మ ఇదేనమ్మా స్వామి చూపించినాడు నాకు, ఇది తాగితే తగ్గిపోతుందని చెప్పినాడు అన్నా. అది తాగుతా వచ్చేదలికి పూర్తి తగ్గిపోయింది, నార్మల్కి వచ్చేసిన. స్వామి అట్లా మా ఇంట్లో భోంచేసినట్టు ఎన్నో లీలలు చూపిస్తా అన్నాడు. నిద్ర కాదు నాకు, ప్రత్యక్షంగానూ కాదు, కానీ మూసుకుంటే చాలా కనబడిస్తా ఉన్నాడు. మా ఇంట్లో భోంచేసినట్టు ఆయన. మళ్ళా వచ్చేసి మా ఆడబిడ్డ చనిపోయింది. ఆ పాపకు 13 ఏళ్ళు ఉన్నాయి. ఆ పాప వీళ్ళు చాలా ప్రేమ వీళ్ళకు, మా అత్తమ్మకు మా మామకు ఆ పాప అంటే. అది ఏం చేశాడంటే స్వామి ఇట్లా కడుపు కాటి నుంచి ఇట్లా పైకి తీస్తా అన్నాడు. పైకి తీసి ఏమబ్బా ఇట్లా తీస్తా అన్నాడే శరీరాన్ని అనుకుంటే లోపల ఆ పాప ఉంది, బ్రహ్మరాంబ పాప పేరు. లోపల బ్రహ్మరాంబ ఉంది. ఎక్కడికి పోయింది చూడు, నాలోనే ఉంది అని చెప్తా ఉన్నాడు ఆయన. మళ్ళా పెన్నుకు మూతేసినట్టు మళ్ళా మూతేసుకున్నాడు. ఆ శరీరాన్ని అర్థం పైకి తీసినాడు, మళ్ళా మూసేసినాడు. చూడు నా దగ్గరే ఉంది, ఎక్కడ పోయింది అని అంటా ఉన్నాడు. ఇట్లా ఎన్నో స్వామి బాగలేనప్పుడు బాగా చూపించినాడు మాకు లీలలు. అప్పుడు మాత్రము మళ్ళా జనరల్ హాస్పిటల్లో ఆ ముందర గేట్ ఉంది కదా, అక్కడ జాగా. అప్పుడు హాస్పిటల్లోనే మందిరంలో నుంచినే హాస్పిటల్కి పోతా ఉన్నాం, జనరల్ హాస్పిటల్కి. అప్పుడు ఇప్పుడు ఆ ముందర గేటు ఉంది కదా, అక్కడ జాగా మాది ఉంటే 3 కలిసి తీసుకో అన్నారు. మా మామగారు వేరే వాళ్ళు 2 తీసుకుంటే వచ్చి అడిగినాడు అనమాట. అంటాన్నట్టే అడుగుతాన్నట్టే, అంతకన్నా మనకేం భాగ్యం భగవంతునికి ఇచ్చేకి అని చెప్పి మా మామగారు కూడా సరే ఇస్తాము అని చెప్పినాడు అనమాట. పలానా రాండి అని వాళ్ళు చెప్పిపోయినారు. పోయినాము అందరూ గుంపులు, 3 ఇంట్లో గుంపులు వరుసగా పోయినారు. సుమారుగా 30 మంది 40 మంది దాకా అటు పోయినాము. పోతుమే ఆ బుద్ధేమో రిజిస్టర్ బుక్ పట్టిన పోయి రిజిస్టర్ చేసుకొని వచ్చినాడు. జాగా చేపించుకొని వచ్చినారు. ఇంకా సాయంత్రం అయింది. అందరూ ఇండ్ల కాడ కష్టం కదా, బిడ్డలకి విడిచిపెట్టి వచ్చింటారు. మేము పోతాం అని అందరూ వెళ్ళిపోయారు. ఇంకా సుమారుగా ఒక 10 మంది 12 మంది ఉంటాము మేమంతా. నేను కూడా వస్తా అంటే మా అత్తమ్మ రానిలా,
ఊరుకో, ఉండు ఉండు, నువ్వు పోవద్దు అని. మా తోడి కోడలు అందరూ వచ్చేసినారు కానీ నేను రాలే, ఉన్నాను. స్వామి ఏం చెప్పినాడు, రాత్రికి వాళ్ళందరూ వెళ్ళిపోయారో లేదో మనిషిని పంపించినాడు, మాకు రూమ్ ఇచ్చినాడట. రూమ్ అంటే ఇల్లా కట్టే ఉందిలే, ఇప్పుడు సెల్ ఫోన్లు పెట్టుకుంటారు దాని పక్కదే, అదంతా ఇచ్చినాడు, మీరు ఈ ఇంట్లో ఉండిపోండి అని. మేము బట్టలు కూడా ఎత్తుకుపోయి ఇంట్లో కట్టుకునేకి, అట్లే పోయినాం, సాయంత్రం వచ్చేసేదే కదా ఊరికి అనేసి. అయినా కూడా స్వామి ఇల్లు ఇచ్చినాడు, అదంతా పడుకునే పరుపులు తెచ్చిస్తాడంటే వద్దప్ప ఈ చేపలు సాగు మాకు అని ఆ మనిషికి చెప్పినా అనమాట. భోజనము క్యాంటీన్లోనే. పొద్దున్నేకి స్వామి మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలుస్తాడంటే నేరుగా ఇంటర్వ్యూ రూమ్ కాటికి పోయి కూర్చోండి మీరంతాను అని చెప్పినాడు. స్వామికి ఆ జాగా ఇచ్చినప్పుడు ఇంటర్వ్యూకి పిలిచినాడు అనమాట. రాత్రి అన్ని పండుకునేకి పరుపులు తెచ్చిస్తామంటే వద్దు అన్నాం, చేపలే చాలు మాకు ఏమొద్దు అని. సరేలే అనేసి ఇంక పొద్దున్నే ఎవరో ఇద్దరు వచ్చింటే వాళ్ళను బట్టలు తెమ్మని వేరే బట్టలు స్నానం చేసి కట్టుకున్నాము. స్వామి నేరుగా పోయి ఆడ ఇంటర్వ్యూ రూమ్ కాడ కూర్చుండాము. లోపలికి రమ్మన్నాడు స్వామి. అందరం పోయినామన్నమాట. పోయినాము, మేము స్వామి పాదాల దగ్గరే కూర్చుండాము. మా ఎత్తమ్మ వెనకల వాకిలి కాడ ఆనుకొని కూర్చుంది. అందరూ కూర్చుండామా. మా ఎత్తమ్మ ఏమో ఆనందమో, అది ఏమో ఆనంద బాష్పాలో ఏడుస్తానే ఉంది. స్వామితో ఒక్క మాట కూడా మాట్లాడలే. ఇంకా నేనే అందరూ ఎవరు ఎక్కువ మాట్లాడలే, నేనే మాట్లాడుతాండ. స్వామి నా కొడుకు ఇక్కడ పుట్టపర్తిలో సీట్ ఇవ్వండి స్వామి స్కూల్లో అంటే, వాన వస్తానే వరదలు బొంగల్లా నీకయ్యా అని. నేనేమి ఇంకా మాట్లాడలే. నా బిడ్డకు తల్లంతా నిమిరి ఇట్లా అంతా నిమిరి ఆశీర్వాదం చేసినాడు. చేస్తే మా చిన్నాయమ్మకు కూడా చేయండి స్వామి అంటే, పెంచి చెయ్యి ఒకేసారి అని. ఏం బదులు మాట్లాడలే నేను. మా మామగారికి స్వామి అప్పుడు కుర్చీలో ఎట్లా కూర్చుండాడో, యా కలర్ డ్రెస్ వేసుకున్నాడో అదే డ్రెస్సుల్లోనే కుర్చీ అంతా ఉంగరము తీసిచ్చినాడు అనమాట మహిమతో చేతిలో. సేమ్ అదే డ్రెస్, అదే నువ్వు ఇది పెట్టుకో తీయద్దు ఏళ్ళలో అని చెప్పి స్వామి తొడిగినాడు అనమాట. ఏళ్ళకు ఉంగరము బాగా ఇంత జంపు ఉంది, అది స్వామి బిళ్ళ తొడిగినాడు. నువ్వు అట్లే పెట్టుకో అన్నాడు. కానీ అది మాకి 15 సంవత్సరాలు ఇంట్లో ఉండింది. మా మామగారు చనిపోయిన తర్వాత దేవుని గూట్లో పెట్టి పూజ చేసుకుంటా ఉన్నాము, విగ్రహాలతో మాదిరి పెట్టి పూజ చేసుకుంటా ఉన్నాము. కానీ ఒకరోజు అది కనిపించలేదన్నమాట. అది ఎంతో బాధ అయింది. ఏం స్వామి ఇచ్చిన ఉంగరం పాయిందే అనేసి. మళ్ళా మేము పుట్టపర్తికి పోతే ఆ రోజే స్వామి ఇట్లా మీరు ఇచ్చిన ఉంగరం పోయింది అంటే అని వెళ్ళిపోయి ఏమి బదులు చెప్పలే. మళ్ళీ ఇంటికి వచ్చేసినాము. వచ్చిన తర్వాత ఏమబ్బా ఇది, నీ ఏందో పుస్తకం తీసుకొని చదువుతా ఉండా. ఎప్పుడే కానీ స్వామి ఇచ్చిన వస్తువు అది స్వామి దగ్గరికే చేరుతుంది, ఎక్కడికి పోదు అని బాగా సెంటెన్స్ ఉంది అనమాట. ఓహో ఇట్లనా స్వామి, ఏమో నువ్వు ఇచ్చిన మాకు అంతే రుణం ఉంది అనుకున్నాము. గమ్మనైనాము. ఇంకా ఆ రింగు కూడా ఉన్నింది, 15 ఏండ్లు ఉన్నింది దగ్గర మా ఇంట్లో. అది అట్లా ఇదే స్వామి తీసుకున్నాడు ఉంగరము. ఇంకా కానీ మనకి ఎంత ప్రాప్తమో అంతలే అని అనుకున్నాం అనమాట. ఒకసారి మా ఆయనకి చాలా సీరియస్గా ఉంది ఇక్కడ ఇంట్లో ఉంటే, అది ఎందుకు అట్లా అయిందో ఏమో, నెట్టు లేదు మనిషికి, హాస్పిటల్కి పిలిచిపోవాలని చెప్పి అన్నప్పుడు పిలిచిపోయినాం అనమాట. పిలిచిపోయినాము. సో అది గ్లూకోజ్ అది ఎక్కిస్తా అంటే పీక్ పారేస్తాడు, పాస్ పోసుకుంటా అంటాడు, రూమ్ అంతా తిరుగుతాడు. అది ఏమిటి మనుషుల మాటలు అర్థం కాలేదు, చూపు లేదు, సరిగ్గా తిరుగుతా ఉంటాడు. రక్తం అంతా ఎన్నికి వస్తుంది అవి పీకేసింటే. మళ్ళీ డాక్టర్ వచ్చేసి మత్తు మందు సూది ఇంజక్షన్ ఇచ్చినాడు, పండుకోబెట్టినాడు. అది తట్టుకోలేక ఇంకా ఏం చాలా ఇదిగా ఉంది, మాట లేదు, కదలిక లేదు, ఏమి లేదు. ఏం సార్ అని అంటే, బెంగళూరుకి ఏమైనా పోవాల్సి వస్తుందేమమ్మా, కానీ బుద్ధి అంతా ఈడే ఉన్ని అని చెప్పినాడు డాక్టర్. ఆ రాత్రి అంతా ఆడే ఉన్నాం. కానీ ఎట్లా మనిషిని తీసిపోయేది, కానీ తాను పొద్దున్నే చూస్తాము అని చెప్పి అనుకొని ఉండాము. రాత్రికి 9 గంటల ప్రాంతంలో స్వామి వచ్చినాడు. మాకెవరికి కనిపించలేదు, ఆయన కనిపించినాడు. చేతులు కూడా కదలని చేతులు కూడా ఇట్లు కదిలి ఇట్లా మొక్కుంటా ఉన్నాడు, ఇట్లు మొక్కుంటాడు. ఓహో ఆ వద్దు బర్త్డే స్వామిది, పొద్దున్న నుంచి నీకు అవ్వలేదా స్వామి, ఇప్పుడు వచ్చినావు అని నేను మనసులో అనుకుంటా. పోనీ ఇప్పటికైనా కరుణిచ్చినావులే అని అనుకుంటా. ఇంకా అప్పుడు ఇంకా అంత పాలు స్పూన్తో పోస్తా అంటే తాగుతా వచ్చా. అది మాకు బాగా నిదర్శనం అనమాట. స్వామికి ఎంత దయ, జాలి, ప్రేమ ఎంత ఉంది అనేది మీరే కనుక్కోండి, ఎంత ఉంది అనేది.
ఎప్పుడు ఒమ్ము చేయడు. నమ్మితే స్వామిని ఎప్పుడు ఒమ్ము కాదు. అట్లా కనపడినా ఇంక పొద్దున్నే డాక్టర్ ఏం అవసరం లేదు, ఇంటికి పోవచ్చు నువ్వు అని చెప్పా. అది జరిగిండే విషయం. నా భర్తకు బాగా మళ్ళా మామూలు మనిషి ఏమి ఎఫెక్టు లేదు, బ్రెయిన్లో కానీ ఏం ఎఫెక్టు లేదు, బాగున్నాడు. నా మనవరాలు పుట్టినప్పుడు నెల పాప, నా కొడుకు బిడ్డ నెల బిడ్డ అయితే ఆ పాపకు ఏమీ స్మారకం లేదు. ఉత్తన్నాల బండేసినా కదలదు, చల్లగా బండేసినా ఏమీ లేదు, అసలు కదలికే లేదు ఆ పాపకు. ఏమబ్బా ఇట్లయిపోయిందే అని చెప్పేసి అనంతపురం మొన్న పోదాము అని చెప్పేసి గ్లాసులో పాలు పెట్టుకొని చుక్కన్నా తాగనే అని స్పూన్ వేసుకొని పోతాడాము. ఏమేమీ లేదు, పాలు తాగదు, ఏమీ లే. ఆడికి పోయిన తర్వాత నా తమ్ముడు ఆడే అనంతపురంలో ఉన్నాడు. షిరిడి చెరుకట్ట మీద బాబా విగ్రహం ఇచ్చినాడు. ఆ ఎప్పుడు ఎప్పుడన్నా స్వామి కనిపిస్తూ ఉంటాడు బాగా. ఆయన ఏం చేసినాడు, వచ్చినాడు అనమాట. అక్క ఎంతసేపు అయింది కాసుకొని, నీకోసం కాసుకోండాను అని చెప్పి ఇంకా వాళ్ళ ఇంటికాడికి పోకనే ఆయనే లేసి వచ్చి విభూది పెట్టి 3 సార్లు ఇట్లా పాపకి ఇట్లా తీడినాడు అనమాట. తీర్థాన్నట్టు అప్పుడే చేతిలో కాళ్ళు అల్లాడిస్తా ఉంది, పాలు కాపిస్తే తాగుతా ఉంది. అది ఎంత విచిత్రమో అది ఇంకా చూసేకే చెప్పేకే కాదు, అంత ఇదైపోయింది. ఇంక హాస్పిటల్ వద్దు, ఇంటికి పోదాంపా అంటే వద్దు ఇంటి దూరం వచ్చినాము, ఇంకేమి పోదాంపా చూపించుకొని పోదాము అని పోయినాం. అంతే, వేస్ట్ అనుకో. ఇంకా డాక్టర్ దగ్గరికి పోయింది. ఆ స్వామి అనుగ్రహం అనేది ఉంటే చచ్చినోడు కూడా బతుకుతాడు, ప్రతి ఒక్కటి కూడా బాగవుతుంది అనేది మనకు నమ్మకం అన్నమాట స్వామితో. నా మనవరాలికి కూడా స్వామి పేరు పెట్టినాడు, శేషసాయిని అని పేరు పెట్టినాడు. నా తమ్ముని ద్వారానే ఒళ్ళులోకి వచ్చినాడు, పెట్టినాడు. ఆయనకు బాగా కనిపిస్తాడు అన్నమాట, సాక్షాత్తు కనపడిస్తాడు. ఏంది విజయనాథ ఇట్లా పేరు పెట్టినాడే స్వామి అంటే, ఏమక్క అట్లా అంటావు? శేషసాయిని అంటే లక్ష్మీదేవి, శేషనాగం మీద పండుకుంటాడు విష్ణువు దగ్గర ఉండేది శేషసాయిని లక్ష్మీదేవి. నువ్వేం ఇది కావద్దక్క, బాగుంది పేరు అని చెప్పా. సరేలే కొత్తగా ఉందిలే పేరు అనేసి నేను కూడా అనుకున్నాను. ఒకసారి ఇంకా స్వామి మా ఇంటికి వస్తానని చెప్పినాడు. ఆ రోజు ఇంటర్వ్యూలో మా అత్తమ్మ మగం చూసి మీ ఇంటికి వస్తాను అని చెప్పినాడు. సరేలే వస్తాడు కదా ఏండ్లు అన్నీ గడిచిపోయినాయి, రాలే. ఓసారి నా కొడుకు లైన్లో నిలుచుకుంటే మీ ఇంటికి వస్తాను అని చెప్పినాడు. వానికి చెప్పినాడు నా కొడుకు కూడా, అయినా రాలే. ఇదేమబ్బా గడిచిపోతుంది. స్వామి కూడా వెళ్ళిపోయా. మా అత్తమ్మేమో ఉంది, ఇంకా స్వామి వెళ్ళిపోయా. ఆమెకు చేత కాదు, ఫ్రాక్చర్ అయ్యి మంచంలో ఉంది. ఈ అమ్మ కూడా ఈ పరిస్థితి వచ్చిందే. ఎప్పుడు స్వామి నువ్వు వచ్చేది? అంత మనకు స్వామి మీద నమ్మకం ఉన్నా కూడా కొంచెం వెళ్తూ అనేది వస్తుంది చూడు. నువ్వే వెళ్ళిపోతే వస్తానన్నాడు, నువ్వు చెప్పిండేది ఏం కావాలా అనేసి నేను అనుకున్నాను. అమ్మ వచ్చినాడు ఒక రోజు. మా అత్తమ్మతో ఎవరికన్నా ఏమన్నా దానం చేయించాలంటే మా ఆయనతో చెప్పిన, శనివారము దాసప్పలు వస్తూ ఉంటాడు, వాళ్ళని ఇంట్లోకి రమ్మను, ఆయన చేతితో ఏమన్నా ఇప్పిస్తాము అని చెప్పినాను. సరే అప్పుడు ఎవరు రాలే. సాయంత్రం 4:30 అయింది. అప్పుడు ఈయన వచ్చినాడు. నేను లోపల ఉండా, నాకు కూడా తెలియదు. అది ఎవరో వచ్చినారు, సాధువా కట్టుంటాడు, లోపలికి రమ్మన్నా అంటే ఇంటి ముందర నిలిచిపోండాడు పాపము. సరే రమ్మని నాకేం చెప్పాల, నువ్వు వీడిదంతా వచ్చి మళ్ళా పోయేదరికి వెళ్ళిపోయింటాడే, చెప్పుకో అన్నా. పిలిచినాడు అనమాట. రా అంటన్నట్టే ఆ వాకిలి కాడికి వస్తానంటే రాని స్వామి అన్నా. నాకు ఆయన రూపం చూస్తానంటే నాకు స్వామి అనేది నాకు అర్థమైంది. అదే ఎర్ర డ్రెస్సే వేసుకున్నాడు, ఏమంటే షిరిడి బాబా కట్టుకున్నట్టు తలకు కట్టుకున్నాడు. సేమ్ అదే పుట్టే మన సాయిబాబానే స్వామి ఉన్నాడు. అదే పుట్టే రాని స్వామి అన్న. మంచం దగ్గర కుర్చీ వేసినాను, కూర్చుండాడు. ఆయమ్మను మాట్లాడిచ్చినాడు మా అత్తమ్మను. ఆయమ్మకు కూడా అర్థమైందో లేదో అంత నెట్టు లేదనమాట. ఇంకా ఇంట్లో పాలు తెచ్చిచ్చినాడు, తాగినాడు స్వామి. తాంబూలం ఆయనతో ఇప్పించినాము స్వామికి, తీసుకున్నాడు. అది ఏమి చూడ బ్యాగ్లోకి వేసుకున్నాడు అంతే. అది జోలి మాత్రం ఉంటుంది కదా, దాంట్లోకి వేసుకున్నాడు. సటకా కూడా అంగట్లో పెట్టి వచ్చినాడు. పోయేటప్పుడు అయ్యో స్వామి మర్చిపోతాడే, అది పెట్టినాడే సటక. అది కానన్నా ఇంట్లో పెట్టుకుంటే మాకు ఎంతో ఇదిగా ఉండదు. అది జ్ఞానం ఆయన సటకా కదా, తీసుకోండిలే అనేసి ఇచ్చేసినాం అనమాట. ఇచ్చేయండిరా, మర్చిపోయినాడేమో స్వామి అన్న. వీళ్ళకి ఎవరికి గమనం లేదు స్వామి అనేది. నాకు మాత్రం సాక్షాత్తు తెలుస్తా ఉంది స్వామి వచ్చిండేది. అందరూ పాద నమస్కారం చేసుకుంటాము. నేను కాళ్ళ నొప్పులు ఎక్కువ ఉండాలి అక్క అంటే నా దగ్గరికే వచ్చినాడు స్వామి. మొక్కో అని. సరే మొక్కుండాము, అంతా అయింది. ఆయన మా అత్తమ్మని మాట్లాడిచ్చినాడు. ఏం స్వామి మా ఇంట్లో బాబా ఉండాడా అన్నే.
బాబా ఉంటేనే కదా నేను వచ్చిండేది అని. అది ఎంత అర్థం ఉందో దానికి ఏమో మనకే తెలియదు అనమాట. బాబా ఉంటేనే కదా నేను వచ్చిండేది అని. ఓహో, నువ్వు బాబా ఇద్దరు ఒకటేలే అనుకొని ఇంకా అంతా నువ్వే కదా అనుకున్నాం. ఆయమ్మని చూసే ఈ కొంత తీరా ఈ ఎన్నముక బాగున్నంత వరకు ఏం సమయం ఇట్లా ఎముకలు మెడకేసుకొని ఉంది, ఇంకా ఏం అవసరమా బాధపడుకుంటా అని అంటే, ఈ ఎన్నముక సరిగా బాగా ఉన్నంత వరకు భయం లేదు. ఇప్పుడు ఏమో లావుగా ఉండి ఆరోగ్యంగా ఉండేవాళ్ళు పోలేదా అన్ని కొన్ని మాటలన్నీ బాగా చెప్పినాడు. అందరూ యోగుల పేర్లన్నీ చెప్పినాడు. మళ్ళా వచ్చేసి ఇది వివేకానంద, రాఘవేంద్ర స్వామి, అందరి పేర్లు చెప్పినాడు. వాళ్ళంతా యోగులు. బాబా భోగి అన్న నాకేందో చివుకుమన, ఏంది బాబా భోగి అంటాడంటే, ఎందుకు స్వామి భోగి అంటాండవి అంటే, బంగారు రథంలో కూర్చోండిలా. అయ్యా స్వామి అనుకొని నేనేం మాట్లాడలే. ఇంకా బంగారు రథంలో కూర్చోండిలా అన్న. కూర్చుంటే ఏం స్వామి ఎంతసేపు కూర్చుంటాడు, అంతగా రథం చేపించింటే వాళ్ళు అని అన్నా నేను. ఆ మాట ఏం మాట్లాడలే. పోయేస్తాను అని చెప్పేసి పాయ స్వామి. ఆ సటకా కూడా ఇచ్చి పంపించేసినాం. అదన్నా ఇంట్లో పెట్టుకుంటే మాకెందు స్వామి గుర్తు కన్నా ఉండు. అది కూడా నాకు అంత జ్ఞానం లేదు. అప్పుడు పంపించేసినాం స్వామిని. వెళ్ళిపోయా. ఎంత ఇదిగా స్వామి ఇంటికి వచ్చినా కూడా గుర్తుపట్టలేకుండా అందరూ నేనేమో గుర్తుపడతాండ స్వామి వచ్చిండేది అనేది. ఇంకా పాదాలు కడుగుదాము చేద్దాము అనేది కూడా ఏమనుకుంటారో ఇంట్లో వాళ్ళు అని అనుకుండా. పాదాలు కడగల్లా స్వామికి తొలి నుంచి ఎప్పుడు వస్తానన్నాడు కాబట్టి ఎప్పుడు వచ్చినా చూడండి స్వామికి ఇట్లా చెయ్యల్లా, 2 గ్లాసుల పాలు ఇయ్యల్లా, పాదాలు కడిగి పూజ చెయ్యల్లా అన్ని చెప్పినాను. కానీ నేను చేయలేకపోయినా. అది ఏమో అర్థం కాల నాకు. చెప్తూ పాలు ఒకటి తాగినాడు అంతే. మా అత్తగారు పాపను అప్పుడు బాల వికాస్లో ఇక్కడ బాగా జరుగుతూ ఉంది ధర్మవరంలో. సాయిల నా బిడ్డ పేరు. ఆ పాపకు ఛాన్స్ వచ్చిందనమాట. పుట్టపర్తిలో డ్రామాలో చేర్చుకున్నారు. ఇక్కడ ధర్మవరం వాళ్ళే పిల్లోళ్ళందరినీ చేపించినారు. అప్పుడు స్వామి డ్రెస్ వేసి స్వామి మాదిరి దాంట్లో తీపిచ్చినారు అనమాట. చేసినారు ఆ డ్రామాలో, అట్లా చేసినారు. స్వామి ఆ పాప ఎన్నిక్కున్నింది, పక్కకు తోసుకొని ముందరికి వచ్చిందనమాట స్వామి. అంత ఎనగలుంటే చిన్న పాప కదా, ఈ ఫోటోలో ఉంది చూడండి. తోసుకొని ముందరికి వచ్చింది స్వామి. అందరికీ అప్పుడు ఆశీర్వాదం చేసినాడు వాళ్ళకంతాను. 40 సంవత్సరాల కిందట నా కూతురు సాయిలత స్వామి దగ్గర డ్రామా వేస్తూ ఉన్నింది. ఇక్కడ బాల వికాస్ పిల్లలంతా కలిసి వేస్తూ ఉన్నారు. అందులో స్వామి డ్రెస్సు మేము కుట్టించిండేది ఈ మాదిరి వేసి ఆ బాబుకు తీపిచ్చినాం అనమాట. ఫోటోలు కూడా బాగా నాటకము అది బాగా వేస్తూ ఉండింది. అందరూ మెచ్చుకున్నారు కూడా, స్వామి కూడా మెచ్చుకున్నాడు. అప్పుడు స్వామి డ్రెస్ వేసుకుంది కాబట్టి అదొక వెరైటీ అనమాట. అట్లా జరిగింది. ఆశీర్వాదం తీసుకోవాలనేసి పోయినామా పూర్ణచంద్రలో ఏదో ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటే ఆడ నిల్చుకొని ఉండే, ఇట్లా పక్కన అందరూ నిల్చుకొని ఉండాను. స్వామి నాకల్లా అదే పనిగా చూసినాడు అనమాట. ఏం ఇట్లా చూస్తా ఉండాడే స్వామి అని అనుకున్నాను. ఇంగారం చేసి చూసింటే అంతా పోవునో మాయమైపోను ఏమో నాకే తెలీదు. కొంచెము సేపు 10 నిమిషాలంటే చూసినాడు. ఎందుకు వేరే పక్క చూడుకోకుండా నాకల్లా చూస్తా ఉండాడే అని అనుకున్నాను నేను. మళ్ళీ పిల్లోళ్ళు నా బిడ్డలు రామ్మ పదాము అంటే వెళ్ళిపోయినా. మళ్ళా వేరే చోట బెంగళూరులోనే పోయి చూపించుకుంటే ఆయనకు ఆనందం, ఏం క్యాన్సర్ లేదు ఏమీ లేదు ఈ గడ్డ అని చెప్పేసి ఆపరేషన్ చేసేసినాడు. వెంటనే ఈడ డాక్టర్కు చెప్పినాడు అనమాట. ఈ డాక్టర్ ద్వారా పోయిండాము, సుబ్బరావు డాక్టర్ అని. ఆయనకు అప్పుడే వెంటనే ఫోన్ చేసి ఏమీ లేదు, క్యాన్సర్ ఏం కాదు ఇది అని చెప్పినాడు. స్వామి మహిమది ఎందుకు చూసినాడో మళ్ళా అర్థమవుతుంది. ఇందుకు కదా చూసిండే స్వామి అనేసి నాకు అప్పుడు అర్థమవుతుంది అనమాట. ఇట్లా స్వామి పాదాలు నువ్వు చెప్తావు. నా బిడ్డ సాయిలత ఆమె భర్త ఇద్దరు సేవ చేయాలని పుట్టపర్తికి స్వామి దగ్గరికి వచ్చినారు. 11 రోజులు మందిరం దాటి ఎక్కడ పోకోకుండా 108 ప్రదక్షిణాలు విఘ్నేశ్వరునికి పొద్దున సాయంత్రం మళ్ళీ స్నానం చేసి అట్లా 2 పూట్ల 11 రోజులు తిరిగినారు. వచ్చి లైన్కు స్వామి దగ్గర మళ్ళీ కూర్చుంటామంటే రోజు ఆ బాబుకు ఒకనాడు నాకు నాడు ఆ బాబుకు ముందర లైన్ దొరుకుతా ఉంది. అయినా కూడా ఆ బాబుకు ఏమీ ఇలా నాకు వచ్చిన సీటు కూడా ఆ బాబుకి ఇచ్చేసి నేను వెనక్కి పోతా ఉంటే ఇదంతా చూసి లాస్ట్ లో ఇంకా 10 రోజులు అయిన తర్వాత, అమ్మ నువ్వు వెనక్కి పోయి ఎందుకో నీకు పలకలేదు, నేనే కూర్చుంటా ముందరా అని చెప్పి కూర్చుంటాను. స్వామి వస్తా ఉన్నట్టే లైన్కు
నాకు విభూతి తీసి ఇచ్చినాడు అనమాట చేతిలోకి. ఇంక నేను ఏమి అడగల, ఏమో ఆ వాక్కే ఇచ్చేసినాను తాగమని. ఆయన కృప ఎట్లుంటే అట్లా, అంతే. ఆయన ఎట్లా చెప్తే అట్లా, అంతే. నేను ఏమీ కూడా ఇంకా అడిగేకి నాకు ఆస్కారం లేదనమాట. ఇప్పుడు ఈ ఫోటో మా అత్తగారి ఫ్రెండ్ అనమాట, ఆయన సావిత్రమ్మ అని, రేపాకల సావిత్రమ్మ అని. మా అత్తమ్మ ఈ ఫోటో స్వామి ఫోటో ఆయమ్మకి ఇచ్చింది. కొన్ని ఏండ్ల తర్వాత ఇంకా ఆయమ్మ చనిపోయిన తర్వాత మళ్ళీ ఆ ఫోటో నేను ఇచ్చినానని చెప్పి ఆ ఫోటో ఒకటి తెచ్చి మేము ఇంట్లోనే పెట్టుకుంటాం. వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు స్వామి ఈ ఫోటోలో బాగా దిన్నము ప్రసాదము ఎంత మధురంగా ఉంటుందో ప్రసాదం. రోజుకు ఒక రకము, ముక్కోటే కాసి, భీష్మే కాసి, ఇట్లా పెద్ద కాశీలు వస్తే తీర్థము అమృతం కన్నా ఇదిగా ఉంటుంది. అంత చెయ్యి కడుక్కున్నా కూడా వాసన పోదు, అంత సువాసనగా ఉంటుంది ఆ తీర్థం అనేది, ఆ ప్రసాదము. రోజు మా అత్తమ్మ పోయి ఆమెకు అంత ప్రసాదం ఎత్తిపెట్టి ఉంటుంది. ఎప్పుడు పోయినా కూడా అంత ప్రసాదము తీర్థము ఇస్తా ఉండే. వాళ్ళ ఇంట్లో చాలా మహిమలు చేసినాడు స్వామి. వాళ్ళ దేవుని రూమ్ లో ఏమైనా ఎత్తుపోయి నువ్వు పెట్టి పక్కన నీళ్లు పెట్టి టవాలు పెట్టింటాము, బయట వాటిలు వేసేస్తాము. లోపల స్వామి ఆటలు, అమ్మ ఏం ఆటలు, బాగా తింటాడు, అన్ని కలుపుకొని గిన్నెలో చేయి కడుక్కుంటాడు, ఆ టవల మీద తుడుచుకుంటాడు. ఆ తుడుచుకోండి 5 ఏళ్ళు పడింటాయి అనమాట గంధంతో. అంత ఇదిగా స్వామి వాళ్ళ ఇంట్లో చాలా మహిమలు చేసినాడు. దండిగా ఉన్నాయి వాళ్ళవి, ఏం పెట్టినా వాళ్ళ ఇంట్లో తింటా ఉండే. అట్లా చేస్తా ఉన్నాడు. మేము ఈ పుట్టుబట్టోళ్ళు అట్లా చేస్తా ఉన్నాడు స్వామి. నాకు ఇంత అవకాశాలు ఇచ్చి స్వామి జతలో ఉండి ప్రతి దానికి మేము విభూతి తీసినప్పుడు ఎన్నో సార్లు నాకు వచ్చింది. పాద నమస్కారాలు ఎన్నో సార్లు అయినాయి. స్వామి లింగం తీసేది ఎన్నో ఏళ్ళు చూసినాను. విభూతి అభిషేకం షిరిడి బాబాకి చేస్తా ఉండింది, అది చూసినాను. స్వామి ఎంతో నాకు అదృష్టం ఉంది అని అనుకుంటాను, అంతే. నాకు ఇప్పుడు వాళ్ళకి అది కూడా లేదు, కానీ స్వామికి నా కృతజ్ఞతలు. ఎప్పటికీ నా జీవితం ఉన్నంత వరకు స్వామి నన్ను ఇంటా కాపాడాలని కోరుకుంటున్నాను. స్వామికి నా శతకోటి కృతజ్ఞతలు. సాయిరా.